ప్రజల్ని రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్కు విఘాతం కల్పించిన పబ్లిక్ ఆర్డర్కు విఘాతం కల్పిస్తే చట్టరీత్యా నేరమే. కానీ ఇందులో మన తూకం వేసి ఏ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఏ పార్టీ వాళ్ళు ముందున్నారు అని లెక్క వేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే అన్లెస్ నువ్వు ఈ పార్టీకో ఆ పార్టీకో అనుబంధంగా ఉంటే తప్ప ఇంకో పలానా వాళ్ళే చేస్తున్నారు, పలానా వాళ్ళు చేయడం లేదు అని లెక్కలు వేయగలమా? తెలుగు ఇప్పుడు మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీకు ప్రతి చోట ఇదే పంచాయతీ కదా. ఒక జగన్ వెళితే పంచాయతీ, మిథున్ రెడ్డి పంచాయతీ, ఇప్పుడు గుడివాడ పంచాయతీ, పుంగనూరు పంచాయతీ, పొదిలి పంచాయతీ, బంగారుపాలెం పంచాయతీ. సో జగన్ వెళ్ళినా పంచాయతీ, లేదా వెళ్ళకపోయినా పంచాయతీ. సో రోజు గొడవలు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇందులో ఎవరు ప్రొవోక్ చేస్తున్నారు, ఎవరు ముందు చేస్తున్నారు, ఎవరు తర్వాత చేస్తున్నారు, ఎప్పుడు చేసినా తప్పే. ఇప్పుడు మీరు కృష్ణా జిల్లా చైర్పర్సన్పై దాడి జరిగింది కనుక మీరు కూడా అల్లర్లు సృష్టించండి అని వైసీపీ నేతలు ప్రోత్సహించిన తప్పే, దాడి కూడా తప్పే. అసలు అందువల్ల ఇందులో తప్పులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు తర్వాత, ఎవరు రప్పరప్ప ఆడించారు అని లెక్కలేసుకుంటే ఎక్కడికి వెళ్తామో ఎవరికి అర్థం కాదు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది మాత్రం ప్రభుత్వం పైన ఉంటుంది. సో ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకపోతే అల్టిమేట్గా ప్రశ్న వచ్చేది, విమర్శ వచ్చేది ప్రభుత్వం పైన. అందువల్ల లా అండ్ ఆర్డర్, లా ఎన్ఫోర్స్మెంట్ అనేది నాన్ పొలిటికల్గా, నాన్ పార్టిజాన్గా జరగాలి. సో ఆంధ్రప్రదేశ్లో సమాజమే రెండుగా చెల్లిపోయింది. పార్టీ సొసైటీ అంటారు. సో అంటే పార్టీలు ఇప్పుడు మీకు బెంగాల్లో చూసాం మనం. బెంగాల్లో అసలు పార్టీ సొసైటీగా మారిపోయింది. మొదట్లో మీకు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ. అసలు గ్రామాలు తగలబడుతుంటాయి, కొట్టుకుంటుంటారు, అల్లర్లు, హత్యలు. ఒక కల్లోలిత రాష్ట్రంగా బెంగాల్ మారిపోయింది. పార్టీ సొసైటీగా మారి సమాజాన్ని చివరి వరకు కూడా నేను పార్టీగానే చీలుస్తాను, పోలరైజ్ చేస్తానంటే ఏ పరిణామాలు వస్తాయో బెంగాల్ చూస్తే అర్థమవుతుంది. సో ఈవెన్ మీకు తమిళనాడులో కూడా పార్టీ సొసైటీగా డివైడ్ అయినా అన్నా డిఎంకే ఈ హింసాయుత వాతావరణం లేదు. మీకు బెంగాల్లోనేమో హింసాయుత వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మరో బెంగాల్ అవుతుందా అనే భయం కలుగుతుంది. దీనికి కారణం వైసీపీ అని టీడీపీ అనొచ్చు, టీడీపీ అని వైసీపీ అనొచ్చు. అందులో అది ఎవరు ఏ ఇన్సిడెంట్లో ఎక్కడ, ఎవరు ముందు ఎవరు వెనక, ఈ బ్యాలెన్స్ షీట్లోకి నేను వెళ్ళడం లేదు. అది తరం కూడా కాదు మనది. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఎవరు ముందు చేసినా వెనక చేసినా తప్పే కదా. ఎవరు ప్రొవోక్ చేసినా, ఎవరు రియాక్ట్ అయినా తప్పే. సో అల్టిమేట్గా లాలెస్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ పోకూడదు. అందులో చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకమైన గుర్తింపే గవర్నెన్స్. మీకు సంక్షేమము, చంద్రబాబు నాయుడు సూపర్ 6 అన్న, సంక్షేమం గురించి ఎంత మాట్లాడినా సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడుతో ఎవరు ఐడెంటిఫై కారు. చంద్రబాబు నాయుడుతో ఐడెంటిఫై అయ్యేదే డెవలప్మెంట్, గవర్నెన్స్, రూల్ ఆఫ్ లా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ పైన గట్టి పట్టుంటుంది అనేది చంద్రబాబు నాయుడుకున్న యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్, యూఎస్పీ. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు ఆశించేది ఏంటంటే 4 సంక్షేమ పథకాలు అమలు కాకపోయినా అది ప్రజలకు తెలుస్తుంది. ఇవి ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్సే కాదు. రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సవాల్కి ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన కూడా వెల్ఫేర్ పాలిటిక్స్ మొదలు పెట్టాల్సి వచ్చింది. మనందరికీ తెలిసిన ఉచిత విద్యుత్తు పైన చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలో. కానీ గవర్నెన్స్, డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం జగన్తో పోల్చినప్పుడు చంద్రబాబు నాయుడుకే మార్కులు వేస్తారు. ఎవరైనా నాన్ పొలిటికల్ న్యూట్రల్ ఓటర్ కూడా, ఒక ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఓటర్ కూడా లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు విషయంలో చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు. సో అలాంటి ప్రభుత్వం ఉంది కనుక మరింత బాధ్యత ఉంటుంది. ఈ పొలిటికల్ రైవల్రీ ఇలాగే పోతే ఒక దశకతే ఇది అటానమస్ క్యారెక్టర్ అవుతుంది. ఈవెన్ అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై కూడా కంట్రోల్ ఉండదు. మీకు ఇక పార్టీ సొసైటీ అని ఎందుకంటారంటే సమాజంలో ఇది ఒక అటానమస్ క్యారెక్టర్. ఈ వైలెన్స్ కనుక సంతరించుకుంటే నో గవర్నమెంట్ కంట్రోల్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి వర్మ గారు, మనము పోలీసులతోనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామనుకున్న పొరపాటు. ఎంతమంది ఉంటారు పోలీసులు? మీకు ఎన్ని లక్షల మంది ఉంటారా, కోట్ల మంది ఉంటారా? ఆర్మీతోనే మీకు నార్త్ ఈస్ట్లో కంట్రోల్ అవుతుందా? మీకు కంట్రోల్ కావాలి అంటే పోలీసు
లా ఎన్ఫోర్స్మెంట్ అవసరమే, బట్ నాట్ ది ఇట్ ఈస్ ఎసెన్షియల్ బట్ నాట్ ది ఎగ్జాస్టివ్ అంటారు. అంటే కేవలము సమర్థవంతమైన పోలీస్ ఉంటేనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాదు. ఎందుకు కాదు అంటే ప్రతి మనిషికి ఒక పోలీసుని అయితే పెట్టలేం కదా. పోలీస్ ఫోర్స్ లిమిటెడ్, తర్వాత యూజ్ ఆఫ్ ఫోర్స్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు 1000 మంది అటు 1000 మంది ఇటు కర్రలు గిర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని వస్తారు. పోలీసు ఏం చేయాలి? పోలీసు కాల్పులు జరపాలన్నా? జరిపితే 100 మంది చనిపోతారు. వాట్ కెన్ పోలీస్ డూ? ఎందుకంటే ఇది వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. నేను సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారులకు దాదాపు 15 ఏళ్ళు క్లాసులు చెప్పాను. సో నా సబ్జెక్ట్ పైన. సో అందువల్ల అనుభవంతో చెప్తున్నా,